కీర్తనలు 27 వచనం విడిచి వచనం చదువుకుందాం. కీర్తనలు 27. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వేరుతును? నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడుకుందును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారము మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు. కరుణతో నాకు ఉత్తరమివ్వు. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయము. నా సహాయుడు నీవే, రక్షణకర్తవు నా దేవ, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపు. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు. నన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదు? చివరొచ్చిన చదువు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకో. యెహోవా నా కొరకు కనిపెట్టుకొని ఈ వాక్యం దేవుడు దీవించుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నీప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. దయచేసి కూర్చునండి. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన పాఠ్య భాగాలు చదవబడగా విందుము. మొదటి పాఠ్యముగా యెహోషువ గ్రంథము 1 నుంచి 9 వరకు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 9 వరకు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడు నైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందిన కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లేబాను మొదలుకొని మహానది అయిన ఈ బ్రిటిష్ నది వరకును, హిత్తీల దేశము అంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఇండును. నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు
నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో రాయబడిన అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞయించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. ఈ పాఠం ఇక్కడితో సరైనది. ఓ దేవా మీకు వందనములు. రెండవ లేఖన పాఠ్యభాగం. ప్రైజ్ లార్డ్. దినమునకు ఏర్పాటు చేయబడిన రెండవ పాఠముగా 1 యోహాను 4వ అధ్యాయము 13 నుంచి చదవబడి దేవుని వాక్యం. 1 యోహాను 4వ అధ్యాయము 13 నుంచి చదవబడి దేవుని వాక్యం. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షణగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమయు మనం ఎరిగి ఉన్న వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఇండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనము ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును కొట్టును. భయము దండనతో కూడినది. భయపడివాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడువాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించి ఉన్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించి ఉన్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుడు ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన మూలన పొంది ఉన్నాం. ఈ వాక్యం దేవుడు దీవించునుగా. ఓ దేవా మీకు వందనములు. సువార్త లేఖన పాఠ్యభాగం చదవబడగా మనందరం లేచి నిలబడదాం. సువార్త లేఖన పాఠ్యభాగం చదవబడగా మనందరం లేచి నిలబడదాం. మూడో పాఠముగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలు. మూడో పాఠముగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలు. యేసుక్రీస్తు జనన విధమైనగా ఆయన తల్లి అయిన మరియా మోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వేరొకరము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఈమె భర్త అయిన మోసేపు నీతిమంతుడై ఉండి ఏమేను అవమానపరచునట్టుగా రహస్యముగా ఆమెను విడనాడక ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నయందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఈమె గర్భవతి ధరించిన పరిశుద్ధాత్మ వలన
కలిగినది. ఈమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారిని పాపముల నుండి ఆయన రక్షించుకొను గనుక ఆయనను యేసు అను పేరు పెట్టవలెను. ఇదిగో కన్య గర్భవతివై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టెదరు. ఆ ప్రభు తన ప్రవక్తన ద్వారా పలికిన మాట నెరవేరినట్లు అదంతాయు జరిగెను. ఇమ్మానుయేలని పేరునకు భాషతరమునకు దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఈమె కుమారుణ్ణి కను వరకు ఆమెను ఎరుగుండెను. అతడు ఆ కుమారుణ్ణి యేసు అని పేరు పెట్టెను. ఇది 3వ పాఠం. ఓ క్రీస్తు మీకు స్తోత్రం కలుగునుగాక. దయచేసి కూర్చునండి. ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడతారా? పల్లవి 2 చరణాలు పాడినట్లయితే తదుపరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనం సంధించి, మనం బలపరిచి, మనం ధైర్యపరిచి ముందుకు కొనసాగింపచేయలాగున మనము వాక్యం కొరకు సిద్ధపడదాం. క్రిస్మస్ పాట ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు ప్రేమలో ప్రేమలే
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సంతోషముగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ డిసెంబర్ నెల 2వ ఆదివారపు ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తా ఉంటున్నా. ఈ దినము యాక్చువల్ గా 2వ వారం నేను వచ్చే వారం కాదు, సర్వేశ్వర మాస్టర్ గారు మన దగ్గరకు వచ్చేది. కానీ దేవుని మహాకృపను బట్టి, దేవుడు మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. దయచేసి గమనించండి, చిన్న ప్రకటన చేసి నేను వాక్య ధ్యానంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రార్థన అయిపోయిన తర్వాత కొంచెం కంగారుగా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఆశ, తత్తర అనేటువంటి ఇదిలో ఉంటా ఖచ్చితంగా. ఎందుకో తెలియదు, అప్పటి వరకు కూర్చుంటా, ప్రార్థన అయిపోయిన వెంటనే వెళ్ళాలని ఆశ. వంట చేసిన దాకా ఎదురు చూస్తాం. ఇది అంటారు చూసారా, సామెత ఏమంటారు తెలుసు మీకు? ఓకే, అట్లా ఉంటది పరిస్థితి. అందుకని నేను ఇప్పుడే ప్రకటన తెలియచేయాలని ఆశపడుతున్నాను. 2025వ సంవత్సరం క్యారల్స్, మరి ఇంటింటికి మనము పాటలు పాడుతూ దేవుని విశేష రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ క్యారల్స్ చేసుకుంటూ ఉంటాం. మరి దైవజనులు నాకు తెలియచేయాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ వారంలో క్యారల్స్ చేసుకుందామని తెలియజేశారు. మరి సెమీ క్రిస్మస్ ఆరాధన గురించి కూడా తెలియచేయమని చెప్పారు. దయచేసి సంఘం అంతటికి కూడా తెలియచేస్తా ఉంటున్నా. యవన బిడ్డలందరూ కూడా చేసుకుందాము అనేటువంటి ఆలోచన వారు బయటికి తీసుకువచ్చారు. పెద్దలుగా మీరు మీ యొక్క సహకారాన్ని మీరు అందించవలసిందిగా ప్రేమతో తెలియచేస్తా ఉంటున్నా. ప్రతి సంవత్సరం లాగానే మరి మాస్టర్ గారు క్యారల్స్ కి వచ్చినప్పుడు మీరు యొక్క అభిప్రాయాన్ని మీరు తెలియచేస్తే, అయ్యా పెట్టుకుందాం, మరి యవనస్తులు మేము ఎంకరేజ్ చేస్తా ఉన్నాం, పెట్టుకుందాం అని మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే మనం వచ్చే వారంలో యథావిధిగా ప్రతి సంవత్సరం ఏ తారీఖు పెట్టుకుంటాం? 23వ తారీఖు. అలాగే 23వ తారీఖు మరి సెమీ క్రిస్మస్ ఆరాధన జరుపుకుందాం అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాం. ఇది ప్రతి సంవత్సరం కూడా యవనస్తులే ముందుకు వస్తున్నారు. ఇప్పుడు కూడా వారే మేము చేస్తాము, చేసుకుందాం అనేటువంటి ఆలోచన తీసుకొస్తున్నారు. మరి చిన్న బిడ్డలకి నానా వెంకట్, పిల్లలకి మరి కొరియోగ్రాఫ్, సరేనా? మరి ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో మరి వాళ్ళకి నేర్పించాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తా ఉంటున్నాను ఆత్మీయ తల్లిగా. మరి మీరందరూ కూడా ముందుకు రావాలి, తల్లిదండ్రులుగా పెద్దవాళ్ళు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాం. ఒకసారి గట్టి దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. వాక్యం వింటారా? వాక్యం కొరకు నేను వచ్చానన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అమ్మని చూస్తా ఉన్నా. అమ్మ మీ పేరేం పేరు? లూదియమ్మ. వెరీ గుడ్. లిడియా, లూదియమ్మ. ఆ ఊళ్ళో ఎవరి ఇంటి దగ్గరకు వారు వచ్చారంట. నేను ఆరాధనకి వచ్చేసరికి 9 గంటలకల్లా చర్చిలోకి వచ్చేసరికి అమ్మ మోకరించి కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నారు. చాలా సంతోషం వేసింది. పాట పాడేటప్పుడు అమ్మకు పాట వస్తుందో రాదో నాకైతే తెలియదు, కానీ కళ్ళు మూసుకొని దాన్ని ధ్యానిస్తా ఉంటున్నారు. చక్కగా అందులో లీనమైపోయి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తా ఉంటున్నారు. అమ్మ, మందిరానికి వచ్చినందుకు మీకు చాలా వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు, బిడ్డలు దీవించిన గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఆరాధనకి ఆహ్వానిస్తా ఉంటున్నా. ఈ దినం మనకిచ్చేటువంటి అంశము చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, దక్షిణ ఇండియా సంఘం వారు మనకిచ్చేటువంటి అంశము అడ్వెంట్ లో 3వ ఆదివారము, డిసెంబర్ లో 2వ ఆదివారము, యేసేపునకు శుభవర్తమానము, భయము గుప్పిట్లో నుండి విడుదల. యోసేపునకు శుభవర్తమానము, భయము గుప్పిట్లో నుండి విడుదల. భయము, ఆ భయము ఏం చేస్తుంది అంటే గుప్పిట్లోకి తీసుకుంటుంది. ఆ భయము నుండి విడుదల అనేటువంటి అంశాన్ని మనము ధ్యానించబోతా ఉంటున్నాం. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి లేఖన పాఠ్య భాగములో ఉత్తర పవిత్ర లేఖన పాఠ్య భాగాన్ని ఒకసారి మనము ధ్యానం చేద్దాం. ఉత్తర పవిత్ర లేఖన పాఠ్య భాగము 27వ దావీదు కీర్తనలో 27వ దావీదు కీర్తన మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, దావీదు తన జీవితంలో కలిగినటువంటి భయం నుండి,
దావీదు తన జీవితంలో కలిగినటువంటి భయం నుండి జాగ్రత్తగా వినాలి. బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడకుము అనేటువంటి పదాన్ని మనం చూస్తా ఉంటున్నాం. చాలా మంది దైవజనులు చెప్తా ఉంటున్నారు. మనం అన్నిసార్లు దాన్ని పర్టికులర్ గా చదవకపోయినప్పటికీ, మనకు అన్నిసార్లు అది కనిపించకపోయినప్పటికీ, బైబిల్ గ్రంథము చదివినటువంటి వారు తెలియచేస్తున్నది, బైబిల్లో ఉన్నటువంటిది ఏమిటి అంటే, భయపడకము అనేటువంటి పదము ఎన్నిసార్లు ఉందంట? 365 సార్లు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. అంటే దీని అర్థము దైవ సేవకులు చెప్తున్నటువంటిది, దేవుడు కూడా చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి మనము, విశ్వాస జీవితంలో ఉన్నటువంటి మనము ఏం చేయకూడదు అంటే భయపడకూడదు. దేవునికి మహిమ కలుగను గాక. ఏం చేయకూడదమ్మా? భయపడకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడు ఈ రోజు మనకు వర్తమానంగా ఇస్తా ఉంటున్నారు. ఈ భయపడ్డది ఎవరు అంటే మనకు అక్కడ పర్టికులర్ గా ఇచ్చారు. యోసేపుకు శుభవర్తమానం. యోసేపు భయపడుతూ ఉంటున్నాడు. ఎందుకు భయపడుతూ ఉంటున్నాడో మనం ముందు తెలియచేసుకున్నా. అంతకంటే ముందు కీర్తన భక్తుడు దావీదు జీవితంలో జరిగినటువంటి సంఘటన మనకు జ్ఞాపకం చేసుకుందాం. దావీదు భక్తుడు ఇక్కడ అంటున్నాడు 27వ కీర్తనలో మొదటి వచనములో, యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గమా, ఎవరికి వెళుతును? జాగ్రత్తగా వినండి. ఇక్కడ దావీదు భక్తుడు, అమ్మా వాక్యం ఎప్పుడు కూడా విన్న తరువాత మనం ఆ వాక్యాన్ని మన జీవితంలోనికి అన్వయించుకోవాలి. ఆ ప్లేస్ లో నేను ఉన్నాను అనుకోవాలి. అన్వయించుకోవడం ఏమిటంటే, దావీదు ప్లేస్ లో నేను ఉన్నాను, ఉండాలి. అందుకని మనం వాక్యం వినాలి. ఈ విన్న వాక్యం ద్వారా మాకేం కలుగుతుంది అంటే ధైర్యం కలుగుతుంది, బలము కలుగుతుంది. దావీదు భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము. 3 విషయాలు తెలియచేస్తుంటున్నా, జాగ్రత్తగా వినండి. మొదటి విషయం ఏమని తెలియచేస్తున్నాడు అంటే, యెహోవా నాకు ఏంటంటమ్మా? వెలుగు. యెహోవా నాకు వెలుగు. రెండవది నాకు రక్షణ. మూడవది నాకు ప్రాణదుర్గము. అంటే ప్రాణానికి బలము. దుర్గము అంటే ఏంటంటే స్ట్రెంగ్త్. నా ప్రాణానికి దుర్గము ఆయనే అంటున్నాడు. ఎందుకు ఈ మాట దావీదు అంటున్నాడు అంటే, దావీదు అనేక సార్లు యుద్ధాలు చేయవలసినటువంటి పరిస్థితి. దావీదు ఆ యుద్ధాలు చేస్తుంటున్నప్పుడు అనేక సార్లు శత్రు సైన్యం ఆయన మీదకి వచ్చేటువంటి పరిస్థితి. ఇంకా మనము జ్ఞాపకం చేసినట్లయితే దావీదుకి ఫిలిస్తీను లాంటి, గొలియాతు లాంటి భయంకరమైనటువంటి సమస్య ఆయనకి ఎదురైంది. జాగ్రత్తగా వినండి. వాక్యం ప్రిపేర్ అవుతూ ఉంటే వాక్యంలో ఒక సంఘటన నేను చదివాను. ఏమిటి అంటే, దావీదు గొలియాతుతో యుద్ధము చేసేటప్పుడు ఎదురెదురుగా వారు ఉన్నప్పుడు గొలియాతు దావీదు కంటే చాలా హైట్ ఉన్నారు. ఆయన హైట్ ని ఎలా వర్ణించారు బైబిల్ గ్రంథంలో అంటే 6 మూరల జానెడు అని ఇచ్చేశారు. ఆయన దావీదుతో యుద్ధము చేయడానికి ఎలా వచ్చారు అంటే, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. గొలియాతు శూరుడుగా ఉన్నాడు, 6 మూరల జానెడు ఎత్తు ఉన్నాడు. అది ఒక ఎత్తు అయితే, తరువాత గొలియాతు దగ్గర ఉన్నటువంటిది ఏమిటి అంటే తల మీద రాగి శిరస్త్రాణం ఉందంట. ఏంటమ్మా? రాగి శిరస్త్రాణం ఉందంట. అతను ధరించినటువంటి యుద్ధ కవచము
5,000 తూముల రాగి అంత ఎత్తుగలది. ఎంతమ్మా? 5,000 తూముల రాగి అంత ఎత్తుగలది అని అక్కడ రాయబడి ఉంది. కాళ్ళకు రాగి కవచాలు ఉన్నాయి, భుజము మధ్య రాగి బల్లెము ఉంది. అతని ఈట కర్రె మేకగాని దోణి అంత పెద్దదిగా ఉంది. ఈట కొన 600 తూముల ఇనుము ఎత్తుగలదంట. జాగ్రత్తగా వినండి, ఆ కొలతలు మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నా. అయితే ఇన్ని ధరించుకొని వచ్చినటువంటి గొలియాతు అనేటువంటి అపవాది కావచ్చు, గొలియాతు అనేటువంటి శత్రువుని కావచ్చు, దావీదు ఎదుర్కొన్న విధానాన్ని జ్ఞాపకం చేసుకొని దావీదు అంటున్న మాట ఏమిటి అంటే, ఆయన నాకు వెలుగుగా ఉన్నాడు, ఆయన నాకు రక్షణగా ఉన్నాడు, ఆయన నాకు ప్రాణదుర్గంగా ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడాలి? దేవునికి మహిమ కలుగును గాక. నీవు సాధారణంగా భయం ఎప్పుడు వస్తుంది? ఏదైనా తప్పు చేస్తే భయం వస్తుంది. మీకు ఇంకా కొంచెం అర్థం అవడానికి, ఆదాము హవ్వ ఏదైనా తోటలో ఏం చేశారు? తప్పు చేశారు, ఆజ్ఞ అతిక్రమించారు. యెహోవా దేవుడు వారి మధ్యకి వచ్చినప్పుడు వారు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారు? చెట్టు చాటుకి దాక్కున్నారు. ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది అంటే, వారికి ఏం కలిగింది అంటే భయము కలిగింది. ప్రియదేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ భయం గురించి తెలియచేస్తూ దావీదు యొక్క ధైర్యం ఏమిటి అంటే, నా దేవుడు నాకుండగా నేను ఎవరికి భయపడను. నా దేవుడు నాకు ఎలా ఉన్నాడు అంటే, ఆయన వెలుగుగా ఉన్నాడు, ఆయన రక్షణగా ఉన్నాడు, ఆయన ప్రాణదుర్గముగా ఉన్నాడు, నేను ఎందుకు ఎవరికి భయపడతాను? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అలా మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు అంటే 2వ వచనంలో, నా శరీర మాంసము తినటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లే కూలిరి. నాతో యుద్ధము చేయటము దట్టు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. హల్లెలూయా. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దావీదు చూడండి. నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగడానికి, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుణ్ణి అందుకోవడానికి, దేవుని ద్వారా అభయం పొందుకోవడానికి దావీదు తెలియజేసిన మాట ఏమిటి అంటే, ఎలాంటి శత్రువులు వచ్చినా, ఎలాంటి యుద్ధము నా మీదకి వచ్చినా నేనేం చేయను? నేను భయపడను అంటున్నాను. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈనాటి కాలంలో భయపడుతున్నటువంటి నీవు ఎంత విషయమైన భయపడతా ఉంటున్నావు? దేవుడు అంటున్న మాట ఏమిటి అంటే, నీవు భయపడవద్దు. నువ్వేం చేయాలి? నీవు భయపడవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతా ఉంటున్నాడు. దానితో దేవుడు మాట్లాడితే ఇన్ని విషయాలు ధైర్యంగా చెప్పి, ఆయన నాకు వెలుగు, రక్షణ, ప్రాణదుర్గం అని చెప్పి, ఎవరొచ్చినా నేను భయపడని చెప్పి కింద వెళ్తున్నాడు. నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగితేనే. ఏంటి తెలుసా? ఆ వరం ఏంటి తెలుసా? నా జీవిత కాలం అంతా ఇప్పుడు యెహోవా మందిరంలో నేను నివసింపగలుగుతున్నాను. హల్లెలూయా. ఎందుకు ఆ మాట దావీదు అన్నాడు అంటే, దావీదు యుద్ధాలు చేయవలసినటువంటి సందర్భాల్లో చాలా సార్లు మందిరానికి దూరముగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు దావీదు అంటున్న మాట ఏమిటి అంటే, నా జీవిత కాలం అంతా కూడా యెహోవా మందిరంలో ఉండాలని నేను ఆశపడతా ఉంటున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒక్క దినము, ఒక్క ఆదివారము, ఒక్క శుక్రవారము దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించడానికి చాలా కష్టపడతా ఉంటున్నా, చాలా బరువెత్తుగా ఉంటున్నా. కానీ పండగ చేసుకోవంటే ఒక విషయం చెప్పాలి అంటే, క్రైస్తవునికి ప్రతిరోజు పండగే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు పండగ? ప్రతిరోజు పండగే. ఎందుకంటే ఆయన మనకు వెలుగుగా ఈ లోకానికి
వచ్చాడు కాబట్టి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుని వాక్యం మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆయన దావీదు ఎందుకు వెలుగని చెప్పాడు అంటే ఈ వచనంలో ఒక చదువు చూడండి, 9వ వచనం చదవండమ్మా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోకి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించెను. హల్లెలూయా. ఆ వెలుగు ఏం చేస్తుందంటమ్మా? లోకంలోకి వచ్చి ఏం చేస్తుందంట? ప్రతి మనుషుని వెలిగించెను. అంటే ఇప్పుడు దావీదు అన్నాడు, యెహోవా నాకు వెలుగు అన్నాడు. వెలుగు అంటే దాని అర్థం ఏంటి? దావీదుని దేవుడు వెలిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నువ్వు ఎప్పుడు వెలుగుతా? నువ్వెప్పుడు వెలుగుతా? ఎప్పుడు వెలుగుతా? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం వెలుగు అనుకుంటాం మన వస్త్రాలలో ఉందనుకుంటాం, మన వెలుగు అనుకుంటాం మన యొక్క అందంలో ఉందనుకుంటాం, మన వెలుగు అనుకుంటాం మనం ధరించేటువంటి బంగారంలో ఉందనుకుంటాం. ఇవేవి కూడా దేవునికి సాటైనవి కానే కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక జింక ఏం చేసింది అంటే తనకున్నటువంటి అందమైనటువంటి కొమ్ములు చూసి చాలా సంతోషపడదంట. ఏముంటాయి? జింక కొమ్ములు ఎలా ఉంటాయి? చక్కగా మెలకలు తిరుగుతూ బారుగా చక్కగా చూడడానికి అందంగా. అవి చూసి అతిశయపడి చాలా అందంగా ఉన్నాయి కదా అనుకుందంట. అలా చూసుకుంటూ కిందకి చూసేసరికి కాళ్ళు కొంచెం భయంకరంగా ఉంటాయి. మరి జింకని ఎవరైనా చూసారో ఎవరికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ కాళ్ళు కొంచెం ఒకలాగా ఉంటాయంట కాళ్ళు. ఆ కాళ్ళు చూసుకొని కొమ్ము చూసుకొనేమో హ్యాపీగా ఫీల్ అయిపోయింది. కింద కాళ్ళు చూసుకునేసరికి ఎందుకు ఈ కాళ్ళు ఇలా ఉన్నాయి, నాకు ఇలాంటి కాళ్ళు ఉన్నాయి ఏంటని బాధపడిందట. బాధపడేసరికి ఈలోగా ఆ జింక నీళ్లు తాగుతూ ఉంటే ఒక సింహం వచ్చింది. ఆ సింహం వచ్చేసరికి తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఆ కాళ్ళతోటి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. తర్వాత అర్థమైంది తనకి. ఏం అర్థమైందంటే, నేను ఏదైతే అందంగా లేదనుకున్నానో, ఏదైతే నాకు ఎందుకు ఇచ్చావనుకున్నానో అదే నాకు ఉపయోగపడి నా ప్రాణాన్ని దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో పండుగ చేసుకుంటున్న నీవు, దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు, దేవుడు మాట్లాడుతున్న మాట 2000 సంవత్సరాల క్రితమే దేవుడు నా కొరకు నీ కొరకు వెలుగుగా వచ్చాడు. హల్లెలూయా. మన వెలిగించేశాడు దేవుడు. నీవెప్పుడు వేరే వారిని వెలిగిస్తా? దావీదు అంటున్నాడు, నా జీవితం నా దేవుడు వెలిగించాడు, నాకు రక్షణగా ఉన్నాడు అంటున్నాడు. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటమ్మా? సాల్వేషన్ అంటారా? రక్షణ అంటే ఏమిటి అంటే శిక్ష నుండి తప్పించబడటం. హల్లెలూయా. ఏంటమ్మా? శిక్ష నుండి తప్పించబడడం. దయచేసి గమనించాను. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనిషిలో నశించిపోతున్న ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడితో సహవాసం నశించిపోయిందని మీకు తెలియజేశారు వాక్యం ద్వారా. దేవుడితో ఉన్నటువంటి మహిమను మనుషులు కోల్పోయారని చెప్పాను. ప్రియ దేవుని సంగమా, గమనించండి, దేవుడిచ్చినటువంటి అధికారం నశించిపోయింది. అలాంటి సందర్భాలలో దేవుడు మత్తయి సువార్తలో మాట్లాడుతున్న మాట 5వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతున్న మాట, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. అంతేనా? అందులోనే లూకా సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే జగ్గితో మాట్లాడుతున్న మాట మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుడు మాట్లాడుతుంటున్నాడు. 19వ అధ్యాయం లూకా సువార్త 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసినట్లయితే, నశించిన దాన్ని వెలికి రక్షించటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎవరితో ఆయన మాట్లాడుతున్నారు? ఆ మాట ఎవరితోటి మాట్లాడుతుంటున్నారు? జక్కయ్య గురించి తెలియచేసి, జక్కయ్య కుటుంబానికి రక్షణ వచ్చిందని తెలియచేసి ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే,
నీవు కూడా అబ్రహాం కుమారుడు అని చెప్పి నేను ఎందుకు వచ్చానో చెప్తుంటున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అలాంటి సందర్భాలలో దావీదు చెబుతున్న మాట ఏమిటంటే, నేను ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి, నేను ఎందుకు భయపడాలని తెలియజేస్తూ ఆయన నాకు వెలుగుగా ఉన్నాడు, ఆయన నాకు రక్షణగా ఉన్నాడు, నా ప్రాణదుర్గంగా ఉన్నాడు. ఇలాంటి దేవుడిని నేను మర్చిపోతానా? అందుకని ఆయన ఒక వరం అడిగా. ఏ వరం అడిగా? నా జీవితకాలం అంతా కూడా యెహోవా మందిరములో నివసించాలని నేను అడిగా. ఆయన ప్రసన్నత కోసం నేను ఎదురు చూస్తుంటున్నా అని మాట్లాడుతున్నాడు. నన్ను ఆయన ఏం చేశాడు అంటే, సజీవుల దేశంలో నన్ను సజీవునిగా నిలబెట్టాడు. హల్లెలూయా. ఎన్ని సమస్యలు దావీదుకు ఎదురయ్యాయి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చాయి, ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని రోగాలు వచ్చాయి. ఒక విషయం చెప్పమంటారా? ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినటువంటి బాధలు, కష్టాలు, ఇరుకులు, సమస్యలు మనం ఎవ్వరికి కూడా రాలేదు. అలాంటి సమస్యల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను రక్షించినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, భయపడకు. ఏం చేయాలమ్మా? భయపడకు, భయపడకు. యెషయా గ్రంథంలో మనం చూస్తా ఉంటాం. 41వ అధ్యాయంలో 43వ అధ్యాయంలో చూస్తాం. భయపడకుము, నీ పేరు పెట్టి నేను పిలిచిన, నువ్వు నా సొత్తు. భయపడకుము, నేనే నీకు సహాయం చేయుటకు నీ కుడి చేతిని. హల్లెలూయా. ఎవరు చెప్పగలరా మాట? ఎవరైనా చెప్పగలరా అమ్మా? ఈ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు భయపడద్దు అని ఎవరైనా చెప్పగలరా? దయచేసి గమనించండి, దేవుడు చెప్తారు. ఎందుకంటే ఆయన మన రక్షణ, ఆయన మన వెలుగు, ఆయన మన ప్రాణ దుర్గము కావచ్చు. దేవుని సంగమా, 2025వ సంవత్సరంలో డిసెంబర్ నెల చివరి దినాల్లోకి ప్రవేశపడుతున్నటువంటి నీవు ఆయన్ని వెలుగుగా అంగీకరించు, ఆయన రక్షకుడుగా అంగీకరించు. ఆయనే ప్రాణదుర్గము. ఆయన తప్ప ఈ లోకంలో నిన్ను బ్రతికించేవాడు ఎవ్వరూ లేరు. వైద్యులు కూడా లేరు తెలుసా? చాలా మంది వైద్యులు ఏం చేస్తారు? చెయ్యి విడిచినటువంటి సందర్భాలు ఎన్నెన్నో. కానీ మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం పూజిస్తున్నటువంటి దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయనే ప్రాణదుర్గము. హల్లెలూయా. ఆ దుర్గాన్ని నువ్వు ఆశ్రయించు, బ్రతుకుతావు. ఏ దుర్గాన్ని? ప్రాణదుర్గాన్ని ఆశ్రయించు. దావీదు యొక్క ప్రాణదుర్గము దేవుడయ్యాడు. ఇదిగో నీ ప్రాణదుర్గం కూడా దేవుడు అవ్వాలి. మనుషులు నిన్ను బ్రతికించలేరు, మనుషులు నీకు సహాయం చేయలేరు, మనుషులు నువ్వు భయపడదని చెప్పలేరు. దేవుని సంగమా, కీర్తన భక్తుడు దావీదు అంటున్నాడు, అయ్యా యెహోవా నాకు వెలుగయ్యా, యెహోవా నాకు రక్షణ అయ్యా, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడిచినను, ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను తెరదీయును. ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను తెరదీయును. యెహోవా గట్టిగా, యెహోవా నాకు రక్షణయే. హల్లెలూయా. నా తల్లిదండ్రులు నన్ను విడిచినా కూడా నా దేవుడు నన్ను చెయ్యి విడవడు. హల్లెలూయా. దేవుని సంగమా, నిజమైనటువంటి వాస్తవాన్ని, నిజమైన సత్యాన్ని మనము ఈ రోజు ఎరగాల. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుల్ని వెలిగించుచుండెను. ఎంత గొప్ప దేవుడండి. వెలుగు 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 లేకపోతే ఆ రోజుల్లో
అసలు కరెంటే ఉండేది కాదు. ఈ రోజుల్లో కరెంటు లేకపోతే ఒక్క నిమిషం ఉండగలుగుతున్నాం. వెంటనే ఫోన్ తీసేయడం, కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేయడం, వెంటనే అసలు విత్ ఇన్ సెకండ్స్ అంతే. అంతకంటే గొప్ప వెలుగు దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగును నువ్వు పొందుకోవాలి. దావీదు పొందుకున్నటువంటి వెలుగును నువ్వు పొందుకోవాలి. దావీదు ఆశ్రయించిన రక్షకుడు ఆశ్రయించాలి. దేవుని సంగమా, ఆ రీతిగా ఆ ఉత్తర పత్ర లేఖన పాఠ్యభాగంలో మాట్లాడుతూ ఉంటున్నాడు భక్తుడు దావీదు. అలాగే మనం జ్ఞాపకం చేసినట్లయితే ఒకసారి మొదటి ఆ పట్టణంలోనికి మనం జ్ఞాపకం చేసినట్లయితే యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుని సంగమా, దేవుని బిడ్డలు గమనించండి. ఈ లేఖన పాఠ్యభాగంలో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితోనమ్మా? యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అసలు యెహోషువతో ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంటే, ఆయనకు ముందున్నటువంటి నాయకుడైనటువంటి మోషే మరణించాడు. ఈ రోజుల్లో కూడా తండ్రులు ఎవరైనా మరణిస్తే వారు ఉన్నటువంటి స్థానంలోనికి ఎవరు వస్తున్నారు? బిడ్డలను తీసుకొస్తా ఉంటున్నారు. అంటే మోషే యెహోషువ తండ్రి కుమారుడు కాదు, కానీ వారి యొక్క నాయకత్వంలో మోషే మరణించిన తరువాత దేవుడు వారి యొక్క నాయకత్వాన్ని, అంటే ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఎవరి మీద పెడతా ఉంటున్నాడంటే భారము బాధ్యత యెహోషువ మీద పెడుతున్నాడు. అయితే యెహోషువకి ఏమైంది అంటే, యెహోషువ భయపడతా ఉంటున్నాడు. యెహోషువ భయపడతా ఉంటున్నాడు. భయపడతా ఉంటుంటే దేవుడు యెహోషువకి వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, 3వ వచనం ఒకసారి చదవండి అమ్మా. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలమును మీకు ఇస్తున్నాను. ఆ ఆ ఆ సరిహద్దు నీవు బ్రతుకు నిలవలేటను, ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ముట్టును. నేను మోషేకు తోడైనట్లు నీకు తోడైందును. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు యెహోషువతో మాట్లాడుతూ యెహోషువతో వాగ్దానం ఇస్తున్న మాట ఏమిటి అంటే, మనము కూడా చాలాసార్లు వాగ్దానాలు పొందుకుంటాం. వాగ్దానం తీసుకోవడం, పొందుకోవడం వేరు, ఆ వాగ్దానం మీద నిలబడము వేరు. ఇక్కడ యెహోషువకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని అంటే, మన పాటలో కూడా పాడుకుంటాం. ఏమంటే, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు వాగ్దానము చేసినాము, వాగ్దానము వాగ్దానము చేసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. హల్లెలూయా. యెహోషువతో దేవుడు వాగ్దానం చేస్తూ యెహోషువతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉంటాను. నీ దినములు నువ్వు ఎన్ని దినాలు నాయకత్వము వహిస్తావో, ఆ ఇశ్రాయేలు ప్రజల్ని నాయకత్వంలో నడిపిస్తావో, అన్ని
అన్ని దినాలు కూడా నీ ఎదుట ఎవ్వరూ నిలవలేరు. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇంకా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా 9వ వచనం మాట్లాడుతుంటున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండునుగాక. విశ్వాస జీవితంలో ఎంతమంది నాకు తోడెవ్వరూ లేరయ్యా, ఎంతమంది అనుకుంటున్నారు, నన్ను నడిపించే వాళ్ళు లేరయ్యా. దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నెప్పుగురుమ కలిగి ధైర్యంగా ఉండు, భయపడకు, జడియకు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండునుగాక. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇంకా యెహోషువతో మాట్లాడుతున్న మాట, ఆ నడిపించే క్రమములో నీవు కుడికి గాని ఎడమకు గాని తొట్టిళ్లకు, యెహోషువా నేను నీకు తోడై ఉంటానయ్యా. మోషేని ఎలా నడిపించానయ్యా, అలాగే నేను నిన్ను నడిపిస్తానయ్యా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ లేఖన పాఠ్యభాగాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకసారి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయములో ఈ లేఖన పాఠ్యభాగంలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గమనించండి. ఆడ తెలియచేసినటువంటి మాటలు మీకు తెలియచేస్తాను. 18వ వచనం ఒకసారి చదవండమ్మా. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొచ్చును. భయము దండనతో కూడినది, భయపడు వాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. దేవుని సంగమా, ఏంటంట 2వ లేఖన పాఠ్యభాగం ప్రకారము భయము గుప్పిట్లో నుండి విడుదల కలగాలి అంటే ఏం కావాలంట? ప్రేమ కలిగి ఉండాలి. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటి అంటే, ఆయన భయపడల. మహాదేవుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధ స్థలంలో నివాసం చేయవలసినటువంటి దేవుడు ఇగో ఈ లోకానికి రావడానికి ఆయన భయపడలా. నువ్వు భయపడతావా? నీ ఇల్లు పెద్ద అంతస్తు అనుకో, చెన్నింట్లోకి వెళ్ళి నువ్వు కూర్చుంటావా? అసలు వెళ్ళడానికి ఇష్టపడతావా? వారితో మాట్లాడడానికి ఇష్టపడతావా? దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధ స్థలాలలో నివాసం చేయవలసినటువంటి దేవుడు దీనుని యొద్దకు, నలిగిన వారి యొద్దకు, ఇదిగో వినయము గల వారి యొద్దకు ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఎవరు తెలుసా వాళ్ళు? ఎవరమ్మా? ఎవరా దీనులు? ఎవరా వినయం గలవారు తెలుసా? ఆయన కనిపించింది ఎవరయ్యా అంటే, గల్లు దీనులుగా కనిపించారు. హల్లెలూయా. జ్ఞానులు దీనులుగా కనిపించారు. వారి దగ్గరికి వచ్చాడు దేవుడు. అవునా కాదా? వారికి శుభవర్తమానం తెలియచేయబడిందా లేదా? గొల్లలకు శుభవర్తమానం తెలియచేయబడిందా లేదా? నీవు ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? దేవుని సంగమా, దేవుడు అంటున్న మాట ఏమిటంటే, ప్రేమలో భయం ఉండదు. ఆ ప్రేమతోటి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నాకు ఇష్టమే అయ్యా, నేను కూడా లోకాన్ని ప్రేమిస్తానయ్యా. నువ్వు ఎలా నన్ను ప్రేమించి ఇదిగో ఈ లోకానికి ప్రేమిస్తున్నావో, అలాగే నేను కూడా నా బిడ్డలందరినీ నేను ప్రేమిస్తాను. నాకు ఇష్టమే లోకానికి వెళ్ళడానికని వచ్చాడు. ఆ ప్రేమను ఎలా చూపించాడు తెలుసా? ఆ ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, ఆయన చనిపోవడానికే వచ్చాడు. అవునంటారా కాదంటారా? మన కోసం ప్రాణం పెట్టాము, అది నెరవేర్చబడాలి అంటే ఆయన ఈ లోకానికి రావాలా? వచ్చాడు. ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే, ఇదిగో పాస్టర్ గారు అడుగుతారు, పాస్టర్ గారు మందిరానికి రాకపోతే అడుగుతారు అన్నట్టు కాదు. నేను మందిరానికి వెళ్ళకపోతే నా దేవుడు నన్ను అడుగుతాడనేటువంటి భయముతో దేవుని మందిరంలోనికి రావాలి. హల్లెలూయా. పాస్టర్ గారి కోసం, మనుషుల కోసం నువ్వు మందిరానికి రావాల్సినటువంటి అవసరము లేదే లేదు. దావీదు ఒకటే అన్నాడు, నా జీవితకాలం మొత్తం కూడా నేను యెహోవా మందిరంలో నివసింపబోతున్నాను. ఎందుకు అంటే, ఆయన నాకు వెలుగు, ఆయన నాకు రక్షణ, ఆయన నాకు ప్రాణదుర్గము కాబట్టి అన్నాడు. నువ్వు కూడా అనుకోవాలి,
నా వెలుగు ఆయనే, నా రక్షణ ఆయనే, నా ప్రాణదుర్గం ఆయనే, నేను ఆయన కోసం మందిరంలోకి వెళ్ళాను. నిన్నటి దినాన ఒక తండ్రి చెప్తా ఉంటున్నాడు. ఆ తండ్రి క్యారల్స్కి రాలేదంట. దేనికి రాలేదమ్మా? క్యారల్స్కి రాలేదంట. ఏదో మనసులో అనుకోవచ్చు, బాధ అనిపించి రాలే. నిన్న చెప్తున్నారు, అమ్మా ఏం జరిగిందో గాని, నేను ఎందుకు ఈ సంవత్సరం క్యారల్స్కి రాలేదో గాని నాకు నెలల నుంచి పనే లేదు. ఏమి లేదంట, వెళ్దామని బయలుదేరుతున్నా కానీ పని లేదని చెప్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అది ఎవరు అనగలుగుతారు అంటే దేవుణ్ణి రుచి చూచినవా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం చూడాలమ్మా? మనమా అబ్బా ఆదివారం వచ్చిందంటే చాలు. లేదు, మన సంఘంలో కాదు, చాలా సంఘాలలో ఏం చేస్తారు అంటే పేరుగా అంటారు, అబ్బా మా సంఘం చాలా మారిపోయిందండి, ఆదివారం అసలు పనికెళ్ళరు అంటారు. ఇందులో ఎంతమందో పనికి వెళ్ళేవాళ్ళు ముఠాలో వెళ్ళకుండా ఏం చేస్తారు, సపరేట్గా ఆ రోజు ఎక్కువ వస్తాయని. దేవుని సంఘం, మా దేవుని బిడ్డలారా, దావీదుకి ఎదురైనటువంటి ఆ శత్రు సైన్యం, దావీదుకి ఎదురైనటువంటి ఆ భయంకరమైనటువంటి శత్రువు, చెప్పానుగా ఎలా ధరించుకున్నాడు గొలియాతు. అన్ని ధరించుకుని ఉంటే భయపడ్డా దావీదు? అస్సలు భయపడలా. ఎందుకు తెలుసా? ఆ గొలియాతు చేసే యుద్ధం ఎవరు చేస్తారనుకున్నాడు? నా దేవుడు నా పక్షంగా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అన్న, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అన్న, యుద్ధము యెహోవాదే, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది వెరీ గుడ్ నాన్న. దేవుని సంఘం, మా దేవుని బిడ్డలారా, ఎంత మంచిగా ప్రే చేస్తున్నాడు తెలుసా. పిల్లల్లో ఉన్న టాలెంట్ని మనం గుర్తించి బయటికి తీసుకురావాలా. ఎంత చక్కగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ప్లే చేయరు అట్లా. ఒకసారి గట్టి చప్పట్లు కొడతారా చిన్న వ్యక్తి? యాక్చువల్గా తనకి ఆరోగ్యం సహకరించదు, అయినా కూడా దేవుడు ఎంత ఇచ్చాడు అంటే వాక్యం మాట్లాడుతుంది, బలహీనైన వారిని బలపరచగల దేవుడు. హల్లెలూయా. దేవుని సంఘం, మా దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దావీదు అనుకున్నాడు, ఏమనుకున్నాడు అంటే యుద్ధము యెహోవాదే అనుకున్నాడు. అపవాదం వచ్చిన, శత్రువు వచ్చిన ఆయన ముందు ఎలాంటి బలాఢ్యుడైనా, ఎలాంటి శూరుడైనా, రాజులు కూడా మనకెవ్వరూ లేరు, ఆయన మన పక్షికి యుద్ధం ఆడతాడు అన్నాడు. అందుకని నేను భయపడిన అన్నాడు. ఏ దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు 2వ లేఖన పాఠ్య భాగం ప్రకారం మనకేముండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. మనం దేవుని మీద ప్రేమ కలిగి ఉండాలి. అసలు ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. నువ్వు ప్రేమించకపోయినా కూడా
నువ్వు ప్రార్థించకపోయినా కూడా ఆయనే మనల్ని ప్రేమించాడు కాబట్టి అందుకని తయారు చేసుకున్నాడు దేవుడు. ఎవరిని? రేపటిని ఆదాం తయారు చేసుకున్నాడు దేవుడు. అవునా కాదా? దేవుని సంగమా దేవుని బిడ్డలారా గమనించండి, ఆ ప్రేమ వారి మధ్య ఉన్నంత కాలం వారి సహవాసంలోనే ఉన్నారు. ఎప్పుడైతే ప్రేమ ఎటు డైవర్ట్ అయింది, అపవాది మీదకి డైవర్ట్ అయిందో వారికి ఏం పట్టుకుంది? దేవుని సంగమా దేవుని బిడ్డలారా గమనించండి. 3వ లేఖన పాఠ్య భాగంలోకి వచ్చినట్లయితే మన ఈరోజు టాపిక్ మనకి ఇచ్చినటువంటి అంశములు మనం ధ్యానించేటువంటి ప్రధానమైన వ్యక్తి ఎవరయ్యా అంటే యోసేపు. ఎవరమ్మా? యోసేపు. యేసుక్రీస్తు ప్రభు వారి జననంలో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. క్యారెక్టర్స్ లో చాలా విలువైనవి, అది అసలు మనం మర్చిపోకూడదు. అందులో ఒక వ్యక్తి ఎవరు అంటే మనం చెప్పుకోదగ్గ వ్యక్తి యోసేపు. ఎవరమ్మా? యోసేపుని ఎందుకంత చెప్పుకోవాలి అంటే మరి ఎక్కడా కూడా కనిపించదు, ఇక్కడ తప్ప. అవునా కదా? ఆ యోసేపుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే దేవుని దూత ఆయనకు ప్రత్యక్షం అవడానికి ముందు ఏం జరిగింది అంటే మరియకి యోసేపుకి ప్రదానం చేయబడింది. అంటే మనకు అర్థమయ్యేటట్టు ఎంగేజ్మెంట్ ప్రధానం కూడా మనము వివాహానికి ముందు చేస్తాం కదా, ప్రధానం అని. ఆ ప్రధానం అయిపోయింది, వివాహం కాలేదు, అంతే. ప్రియ దేవుని సంగమా దేవుని బిడ్డరా, ఈ లోపల అతని దగ్గరికి ఎవరో వచ్చి చెప్పారు, ఇదిగో మరియా గర్భవతిగా ఉంది అని. ప్రియ దేవుని సంగమా దేవుని బిడ్డలారా, ఆ గర్భవతి అయినప్పుడు చెప్పితే ఆ మాట యువతల వ్యక్తి ఎలా ఉంటుంది చెప్పండి? నీవు వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి వివాహం కాకముందే గర్భవతి అంటే ఎలా ఉంటుంది చెప్పడం తీసుకోండి. ప్రియ దేవుని సంగమా దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథం ప్రకారము వివాహము కాకముందు గర్భవతులైతే వాళ్ళ యొక్క ఆచారం ఏంటి అంటే రాళ్లతో అస్సలు మామూలు కాదు. అలాంటిది యూదులో ఉన్నటువంటి ఆచారం అలాంటిదైతే యోసేపుకి ఆ విషయం తెలిసింది. తెలిస్తే యోసేపు చేసిన గొప్ప పని ఏమిటి అంటే మనం చదువుకోవాల్సినటువంటి ఆ మాట, ప్రియ దేవుని సంగమయ్య మత్తయి సువార్తలో చదువుకోవాల్సిన మాట ఏమిటి అంటే 19వ వచనంలో ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. ప్రియ దేవుని సంగమా, అదే మనమైతే ఏం చేస్తాం? ఊరంతా ఠామ్ చేసేస్తాం. ఇదిగో అమ్మాయి, ఇదిగో వివాహం కాలేదు, ముందుగానే గర్భవతంట. నీతిమంతులు చేసేటువంటి పని అది కాదే కాదు. యోసేపు చేసిన పని ఏమిటి అంటే నీతిమంతులు కనుక రహస్యముగా, అంటే ఆ విషయాన్ని అందరికి బహిర్గతం చేయకుండా విడనాడ ఉద్దేశించినప్పుడు దేవుని దూత ఆయనకి ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైనటువంటి యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనకు, నీవు భయపడకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మానవుని ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయింది. యోసేపు, నీవు ఆమె చేర్చుకొనకు, నీవు భయపడకయ్యా. భయపడుకుంది ఏంటి తెలుసా యోసేపుకి? ఇదిగో గర్భవతిగా ఉన్నటువంటి ఆ స్త్రీని చేసుకుంటే నన్ను ఎవరు ఏమంటారు, ఏమైపోతుందో అనేటువంటి ఆ భయం పడుతూ ఉంటే దేవుడు అతనికి అభయం ఇస్తా ఉంటున్నాడు. దావీదు, యోసేపు భయపడకు, ఆమెను చేర్చుకుంటూ నీవు భయపడొద్దయ్యా. అయ్యా, అది మనుషుని ప్రమేయం వల్ల కలిగినది కాదు, పరిశుద్ధాత్మ వలన. అయితే ప్రియ దేవుని సంగమా దేవుని బిడ్డలారా, దేవుడు యోసేపుని భయము గుప్పిట్లో నుండి విడిపించాడు. హల్లెలూయా.
ఆ తర్వాత మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ఈయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. హల్లెలూయా. ఎవరు పెడతారంట ఆ పేరు? యేసుకు పెడతారని దూత చెప్తా ఉంది. దేవుని సంఘం దేవుడు గమనించండి. అంటే దీని అర్థం ఏమిటంటే, మనకి ఇచ్చినటువంటి అంశం ప్రకారం భయం గురించి చెప్తే చాలా అంశాలు ఉన్నాయి, కానీ సమయాన్ని జ్ఞాపకం చేసుకుని మనకిచ్చినటువంటి అంశం ప్రకారం దేవుడు యోసేపు భయం నుండి విడిపించాడు. నీ భయం నుండి కూడా పరిశుద్ధాత్మ దేవుడు నుండి విడిపించిన గాక. నువ్వు ఏ విషయంలో భయపడుతుంటున్నావు? తప్పు చేసి భయపడుతుంటున్నావా? లేకపోతే అనారోగ్యం వచ్చింది ఎవరికి కనపడలేని భయపడుతుంటున్నావా? దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా గమనించండి. ఇదిగో ఎవరికి చెప్పుకోలేక భయపడతా ఉంటున్నావా? నీ భయంకరమైన దీనస్థితిని చూసి భయపడుతుంటున్నావా? దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు భయపడకు అని. ఒక విషయం చెప్పనా, నేను ముగిస్తాను వాక్యము. యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చాడు. ఎవరన్నా? కుష్ఠరోగి. పాత నిబంధన గ్రంథం ప్రకారము కుష్ఠరోగులు ఉండాలి. కుష్ఠరోగులు ఎందుకు చివరి ఉండాలి అంటే, ఆ కుష్ఠరోగి వచ్చి వేరే కుష్ఠరోగులు అంటుకుంటే వీరికి కూడా. దేవుని సంగమా, అలాంటి సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, కుష్ఠరోగి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే శుద్ధినిగా చెయ్యవా? యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవకమ్మ. హల్లెలూయా. దేవుని సంఘం, ఆ దేవుని బిడ్డలారా, ఒక్కటే మనకి ఈరోజు ధ్యానాంశం ద్వారా అర్థమయ్యేది ఏమిటి అంటే, ఆయన నిన్ను వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందులో నుంచి ఆయన రక్షించడానికి వచ్చాడు అంటే, నీకు రావాల్సినటువంటి శిక్ష నుండి ఆయన రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. మూడవది, ఆ రక్షించినటువంటి దేవుడు నీకు ప్రాణ దుర్గముగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నమ్మినట్లయితే ప్రార్థన చేయి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, నీ వందనాలు, స్తోత్రాలు. వాక్యం ద్వారా మాట్లాడినటువంటి దేవాన్ని వందనాలు ప్రభువా. దావీదు ఎంత ధైర్యంగా చెప్పాడు, శత్రు సైన్యం అతని మీదకి వచ్చినప్పుడు నేను భయపడను, దండు నా మీదకి వచ్చిన నేను భయపడను, ఎందుకంటే యెహోవా నాకు వెలుగును రక్షణ ప్రాణదుర్గమునై ఉన్నాడు. ఇదిగో ఆయన మందిరములకు వెళ్ళి నిన్ను స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. నా జీవితకాలం అంతా స్తుతించినా కూడా ఆయనకి నేను రుణము తీర్చుకోలేను అంటున్నాడయ్యా. యోసేపు భయపడుతున్నప్పుడు ప్రభువా దుదు ద్వారా మాట్లాడించినటువంటి దేవుడు, ఇదిగో అయ్యా ఆ భయం పోవాలి అంటే నీకు మాకు మధ్య ప్రేమ ఉండాలా, సహోదరుడు కూడా అలా ప్రేమించుకోవాలి. సహోదరి సహోదరుని వాక్యం ద్వారా మాట్లాడిన దేవా, అయ్యా పిల్లలందరికీ అర్థమైంది. అర్థమైన వాక్యము ఆచరణలో పెట్టే వాక్యం దయచేయమని, విత్తబడ వాక్యం మీద పెట్టి ఫలింపచేయమని యేసుక్రీస్తును ప్రార్థించని వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు. దయచేసి గమనించండి. మరి మన అందరం లేచినప్పుడు కానుకలు పట్టుకుందాం, దేవునికి సమర్పించుకుందాం. నేను ముందుగా తెలియజేసిన ప్రకటన ఈ వారములో, మరి శుక్రవారం అయితే శుక్రవారము, మరలా అయితే ఈ రోజు అయితే ఖాళీ లేదు. మరి తోలుకోడు సెమీ క్రిస్మస్ కి అయ్యగారిని ఇన్వైట్ చేశారు, అక్కడికి వెళ్ళాలి. ఈ వారంలో ఒక రోజు టెర్రస్ కి వస్తామని తెలియజేశారు. దయచేసి సంఘం అంతా కూడా పాల్గొనండి. దేవుని శుభవర్తమానం ప్రతి ఇంటికి కూడా తెలియచేయండి. యాక్చువల్గా మనము అన్నిటికీ తెలియచేయాలి, కానీ మనకు మనం తెలియచేసుకోవడం కూడా మనకి భారమే. గమనించండి, అందరూ పాల్గొనండి. అదే రీతిగా సెమీ క్రిస్మస్ ఆరాధన కొరకు సిద్ధపడండమ్మా. మీరు ఎవరైనా కూడా మీకు దేవుడు ప్రేరేపిస్తే సహాయం చేసి మీ వంతుగా మీరు ముందుగా వచ్చి సహాయం చేయవలసిందిగా, మీ దాతృత్వాన్ని ఇవ్వాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తుంటారు. ఈ వారంలో మనకి ఇచ్చినటువంటి అమౌంట్ దేవుని ఆలయ నిర్మాణం కొరకు వికాస్ సార్ నర్సిరెడ్డి గారు 5,000 రూపాయలు, DCI గారు రేషమేనయ్య గారు, కలపల బాబురావు అయ్య గారు 2,000 ఇచ్చారు. మరి మరలా 3,000 ఇస్తారని వారు అన్నారని ఇక్కడ రాశారు. అలాగే మరి మా తమ్ముడు
2,000 రూపాయలు మందిరానికి ఇచ్చాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నిన్నటి దినానమ్మా ఫోన్ పే చేయగానే నేను వెంటనే మా విజయం ఫోన్ చేసి తనకి అకౌంట్ లోకి మనీ ఇచ్చేసిన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రియ దేవుని సంగమా, అక్క వాళ్ళ కుటుంబం తరపున 3,000, నాన్న వాళ్ళ కుటుంబం తరపున 1,000 రూపాయలు, తమ్ముడు కుటుంబం తరపున 2,000 వాళ్ళు మన మందిరానికి ఇచ్చారు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. వీరి కుటుంబాలన్నీ కూడా దేవుడు దీవించిన గాక. పాట పాడుతూ మరి పాటలు దేవుడికి సమర్పించుకుందాం. త్వరగా ప్రేమకు ప్రతిరూపమా నా యేసయ్యా, పరమున విడచి భూమికే తెంచితివి. ప్రేమకు ప్రతిరూపమా నా యేసయ్యా, పరమున విడచి భూమికే తెంచితివా. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, ఆయనకు ఇష్టులైన వారికి సమాధానం. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, ఆయనకు ఇష్టులైన వారికి సమాధానం. ప్రేమకు ప్రతిరూపమా నా యేసయ్యా, పరమును విడచి భూమికే తెంచితివా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడవు, తండ్రిని బలవంతుడైన దేవుడవు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడవు, తండ్రిని బలవంతుడైన దేవుడవు. పశువుల కాపలా, పశువుల కాపలా, పశువుల కాపలా, పశువుల కాపలా, కాపరైతునిగా కరుణించినావా, కాపరైతునిగా కరుణించినావా. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, ఆయనకు ఇష్టులైన వారికి సమాధానం. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, ఆయనకు ఇష్టులైన వారికి సమాధానము. ప్రేమకు ప్రతిరూపమా నా యేసయ్యా, పరమున విడచి భూమికే తెంచితివా. నజరేతు వాడవు, మరియా తనయుడవు, పరిశుద్ధుడవు, ఇమ్మానుయేలు దేవుడవు. నజరేతు వాడవు, మరియా తనయుడవు, పరిశుద్ధుడవు, ఇమ్మానుయేలు దేవుడవు. దావీదు కులములో బెత్లెహేము ఊరిలో, దావీదు కులములో బెత్లెహేము ఊరిలో, లోకరక్షకునిగా జన్మించినావా, లోకరక్షకునిగా జన్మించినావా. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, ఆయనకు ఇష్టులైన వారికి సమాధానం. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, ఆయనకు ఇష్టులైన వారికి సమాధానం. ప్రేమకు ప్రతిరూపమా నా యేసయ్యా, పరమున విడచి భూమికే తెంచితివా. ప్రేమకు ప్రతిరూపమా నా యేసయ్యా, పరమున విడచి భూమికే తెంచితివా. దయచేసి జ్ఞాపకం చేసుకొని చివరి ముగింపు ప్రాంతంలో ఏకీభవించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తా ఉంటున్నాం. మహోన్నతుల మహాగణ గొప్ప సర్వాధికారి సర్వోన్నతుల సర్వశక్తి మంతుల మీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు. ప్రభువు మీకు పడే కానుకలు బట్టి వందనాలు.
అయా ప్రభావ బిడ్డలందరూ మీరు దీవించండి, ఎంతైతే సమర్పించారో అంత రెట్టింపుగా దీవెన ఆశీర్వాదం బిడ్డలకు కలుగునుగాక. తనకి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా నీ వెలుగును ప్రసరింప చేయండి. అయా మీరు వారికి రక్షణగా ఉండండి, ప్రాణదుర్గముగా ఉండమని విజ్ఞాపన చేస్తా ఉంటున్నాం. స్త్రీలు, పురుషులు, యవనస్తులు, చిన్న బిడ్డలు, వృద్ధులైన వారందరూ మీరు దీవించండి. అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచండి. అయ్యా ప్రాముఖ్యంగా చిన్న బిడ్డలు ప్రభు, అయ్యా వారి అనారోగ్యం ఎరిగిన దేవుడు ప్రభు, అయ్యా పరమ వైద్యుడవు, అయ్యా బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా ప్రభు నీ దాసుడు వెంకటేశ్వర గారి కొరకే ప్రార్థిస్తున్నాం, పెదర్చి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, యేసు గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి, శక్తిని బలాన్ని వారికి దయచేయండి. పరిశుద్ధాత్మదేవుడు నీకు చెల్లిస్తూ సంఘాన్ని బలపరచండి. క్యారల్స్ విషయంలో సహాయం దయచేయండి. ఆయన అందరూ పాల్గొనడం సహాయం దయచేయండి. సెమీ క్రిస్మస్ ఆరాధన కొరకు బిడ్డలందరూ సిద్ధపరచండి. అయ్యా ఎవరి బిడ్డలు ముందుకు వస్తున్నారు వారిని నిరుత్సాహపరచకుండా తల్లిదండ్రులు పెద్దలైన వారు కూడా వారిని ఎంకరేజ్ చేస్తూ అద్భుతమైనటువంటి రీతిలో ఆనందంగా సంతోషంగా అయ్యా మేము జరుపుకోవడానికి సహాయం దయచేయండి. వీళ్ళందరినీ దీవించమని ప్రార్థన చేస్తా ఉంటున్నాం. ప్రభానికి స్తోత్రాలు. ప్రత్యేకంగా అయ్యా మా ప్రియులు కృష్ణ గారు, నాకు కృష్ణ గారి కొరకే ప్రార్థిస్తున్నా. వారు ఏ బలహీనతో బాధపడుతుంటున్నారు, సర్వమైన సర్వాధికారివి అయ్యా, సంఘముగా మేము ప్రార్థిస్తా ఉంటున్నాం. అయ్యా మా ప్రార్థన మీరు ఆలకించండి. ఇదాసులు కృష్ణ గారిని స్వస్థపరచండి, నీ కళ్ళ రక్తాన్ని ప్రోక్షింపచేయండి, మీ గాయన హస్తంతో మీరు తాకండి. స్వస్థపరిచి యెహోవా నేనే అని ప్రభు మాట్లాడిన దేవుడు ప్రభు, మీరు స్వస్థపరిచి దాసుని విడిపించి అయ్యా వారిని రక్షించి కాపాడి స్వస్థపరచమని విజ్ఞాపన చేస్తూ మా సంఘాన్ని నాటికి బలపరచమని లేదా మన వాక్యం కూడా నిలబెట్టి ఫలింపచేయమని అనేకులకు అయ్యా మా సంఘము వెలుగుగా ఉన్నట్లు మీరు చేయమని సమస్త గంటమైన ప్రభావం వేరే పొందుకోమని యేసుక్రీస్తును ప్రార్థించడం విడికొచ్చున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నా పరిశుద్ధ పరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చింది గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు మా హృదయాన్ని మాకు దయచి వాళ్ళ అపరాధం చేసి వారిని క్షమించిన ప్రకారం మా పద క్షమించు, మా శత్రువులకి దేశం తప్పించు, ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు మన సంఘానికి దేవుడు వెలుగుగా రక్షకుడుగా ప్రాణదుర్గముగా ఉండునుగాక. ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు. దయచేసి గమనించండి, మరి యవన బిడ్డలు ముందుకు వచ్చి ఆ రోజు ఆర్కెస్ట్రా సౌండ్ సిస్టమ్ ఖర్చు అంతా మేమే పెట్టుకుంటామని తెలియజేశారు. బిడ్డలు మీరు ఎంకరేజ్ చేయండి. మీ వంతుగా మీరు ఏమైనా సహాయం చేయాలి అంటే ఆ బిడ్డలకు సహాయం చేయండి, వారిని ప్రోత్సహించండి. అలాగే దయచేసి గమనించండి, మరి ఆ రోజు కేక్ ఎవరైనా తెచ్చేవారు నేను తెస్తామమ్మా మా ఫ్యామిలీ తరపున అని అంటే దయచేసి ముందుకు వచ్చి మరి తెలియచేయండి. మరి వేరే వాళ్ళకి తీసుకురాకుండా అలా ఒక్కొక్కటి ఒకటి పంచుకుంటే మనకి భారం అనేది తగ్గుతా ఉంది. చిన్న కేక్ కట్ చేయడానికి వచ్చిన వారికి చిన్న పలహారం లాంటిది మనకున్నటువంటి మరి చర్చ నిర్మాణం జరుగుతుంది, ఖర్చు దానికి దీనికి సంబంధం లేదు. కానీ దేవుని కృపను బట్టి అన్ని సంఘాల్లో కూడా జరుపుకున్నారు. రాత్రి ముచ్చినపల్లిలో జరిగింది, పరవలో జరిగింది, మెట్టగూడ తనపల్లి ఉంది. కాబట్టి జ్ఞాపకం చేస్తా ఉంటున్నాను, అందరూ సహకరించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక. అమ్మా నాన్న కానీ నాన్న సార్ అమ్మ ఈ దినం మరి లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వారు క్రిస్మస్ పాటల ఆరాధన మరి 14 డిసెంబర్ 2025 సాయంత్రం 6:30 మరి ప్రసంగికులు బ్రదర్ ది పాల్ గారు, హనుమాన్ జంక్షన్ ఎల్ఈఎఫ్ వారు మనకి తెలియజేస్తా ఉంటున్నారు. ఆహ్వానించేవారు సిహెచ్ విజయ్ కుమార్ గారు. దయచేసి మరి అవకాశం ఉన్న వారందరూ కూడా మరి దాంట్లో పాల్గొనవలసిందిగా దేవుని పొందుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తా ఉంటున్నారు. నానా దీవా నానా